హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దామా? మరి మీరు ఏం చేయాలి? ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయాలి. అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు కొంత చేసుకుని నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మరి మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తారండి, నాకు తెలుసు. మీరు బంగారు కొండలు. మరి ఎవరు బాబు వచ్చింది? ఓహో, లండన్ రెడ్డి, తాడేపల్లి రెడ్డిగా మారాడు. 4 రోజుల టూర్ తర్వాత జగన్ మళ్ళీ పార్టీ గుర్తొచ్చి ఏపీకి వచ్చేసాడు. డైరెక్ట్ ఇక్కడే దిగలేదు ఫ్లైట్, డైరెక్ట్గా యహలంక ప్యాలెస్ లో దిగి రెస్ట్ తీసుకుని మరీ వచ్చాడు. సరే, చలి దేశానికి వెళ్ళి కూసంత గడ్డంతో పాటు గ్లామరో పెంచేసిన పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ నాయకులను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. ఇదిగో జగనో మెలికలు తిప్పకుండా స్ట్రైట్ గా ఏం చెప్తావో చెప్పు. ఈ రోజుకు నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా, మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా, ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. లండన్ లో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేవా ఏంది జగన్ రెడ్డి? ఏందా రీలు, ఏందా తిరగటం? నా బుర్ర తిరుగుతుంది. అసలు ఏమన్నావో నీకైనా అర్థమవుతా ఉందా? నా కోసం ఇంకోసారి సేమ్ టు సేమ్ చెప్పవయ్యా జగన్ రెడ్డి. అదేదో రీల్ వెనక్కి తిరిగి అన్నావే, ఆ రీల్ మ్యాటర్ నుంచి చెప్పు చాలు. మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా, ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. చస్, నువ్వెన్నిసార్లు చెప్పినా మీ సత్యబాబు నత్తి కబుర్లు విన్నట్లే ఉంది తప్ప క్లారిటీ లేదు. లండన్లో ఉన్నన్ని రోజులు డైలీ బొత్సాక్ గాని ఫోన్ చేసి మాట్లాడేవా? లేదంటే కే పాల్తో సావాసం గాని చేస్తా ఉన్నావా? ఏంది నీ కదా? ఎందుకనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం అది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు, అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. ఆశకు అద్దు పొద్దు ఉండాలంటారు. నీలో ఏ మార్పు రాలేదు. వైనాట్ 175 అని ఏ బేమంలో ఉండి అన్నావో అదే బేమంలో మరోసారి గెలుస్తా 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానంటున్నావు. ఇక నీకు అసలే లేని విలువ, విశ్వసనీయత గురించి పదే మాట్లాడి ఇంకా పలుచనవ్వడం తప్పితే ఉపయోగమే లేదు. వెనకటికి మా ఊళ్ళో ఓ బ్యాడ్ బేబీ ఉండేది. అది ఇలాగే ప్రతిసారి ఎవరినో ఒకరిని లేపుకుని తీసుకుని వచ్చి మరో 40 ఏళ్ళు కాపురం వీడితోనే ఫిక్స్ అనేది. తెల్లారిసరికి కొత్త షేపులు గుమ్మం ముందుండేవి. ఆవిడ గారితో పోల్చడం కాదు కానీ నువ్వు చెప్పే కథ కూడా ఇంచుమించు ఎట్టాగే ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది. ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్. కేవలం 9 నెలలు. ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్, మరోవైపున ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం.
నేను నీకు మంచి సలహా ఇవ్వనా? ముందు నీ పక్కన తిరిగే కేతిగాళ్ళని తరిమి కొట్టు. అక్కడ కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారించి రోడ్లన్నీ సక్కంగా చేసేస్తుంది. ఇటు బాబు గారు లోకేష్లు కంపెనీలను ఆకర్షించే పనిలో నిమగ్నమై సక్సెస్ల మీద సక్సెస్లు కొడతా ఉంటే అంతా నిర్వీర్యం అంటావేంది జగన్ రెడ్డా? సరే, నువ్వు అద్భుత పాలన చేసావే అనుకుందాం. ఏమైంది? వైనాట్ 175 కాస్త 11కి పడిపోయింది. నువ్వు ఇదే శాత గ్యాంగ్తో ఎన్నికలకు వెళితే ఒక సీటు గెలిచినా గొప్పే. అంచేత ముందు వాస్తవాలు గ్రహించు. నిజం ఎప్పుడు చేదుగా డాక్టర్ ఇచ్చే గుళిక మాత్రం ఉంటుంది, కానీ అది తీసుకుంటేనే కదా జబ్బు తగ్గేది. ఏట అర్థమైందా? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ను ఒంగోలు మురుక్కాలలో కలప. ఉన్నది నీతో కలిపి 11 మంది. వీళ్ళ మంచోళ్ళుగా కనిపించి ప్రయోజనం ఏంటి జగన్ రెడ్డి? అసలు బొర్రుండే మాట్లాడుతూ ఉన్నావా? అందరూ మంచోళ్ళే అయితే పార్టీని పెద్దాలకాయలని ఎందుకు వీడిపోతున్నట్లు? నీ అతి మంచితనం, నీ అతి నిజాయితీతనాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నారా? ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. నీ కథేమైనా కందుకూరి వీరేశలింగం గారి కథ, లేదంటే గురజాడ అప్పారావు గారి కథ, 16 నెలలు చెప్పకూడు తిన్న కథ? అది గుర్తు తెచ్చుకుని ఏం చెయ్యాలి? జైలుకి వెళ్ళి అల్యూమినియం బొచ్చులో తినాలా? కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. కార్యకర్తల వెంట్రుకలు బొచ్చు పీకుని వాళ్ళేం చేసుకుంటారయ్యా జగన్ రెడ్డి? జాయింట్లే ఓడపీకుతున్నారు, జైల్లో పడేసి కుమ్ముతా ఉన్నారు. నువ్వెన్ని వాళ్ళ కేశాల వరకు గొరుక్కుని వచ్చి బెంగళూరులో సవరాల వ్యాపారం చేసుకోవచ్చు. ఇకపోతే ఒక పాయింట్ 2.0 అంటున్నావు కదా, చూడు అవన్నీ నీ బేమలు. మరో 25-30 ఏళ్ళు నువ్వు ఏం పీకలేవు కాక పీకలేవు. జగనన్న 100 వచ్చిన చంద్రబాబుని పవన్ని ఇంచు కూడా కాదల్చలేవు. రాసెట్టేసుకో వెళ్ళి. ఇదిగో బొచ్చు సేకరణ అనే పథకాన్ని సక్సెస్ఫుల్ గా ప్రారంభించు. వెళ్ళిరా.